నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను రవి. జిహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేట్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 6 గ్యారంటీల అమలుపై చర్చ జరపాలని బీఆర్ఎస్ కార్పొరేట్లు నిరసన తెలిపారు. గందరగోళం మధ్య 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను చర్చ లేకుండానే కౌన్సిల్ ఆమోదం తెలిపింది. దీంతో ప్లకార్డులతో మేయర్ పోడియం ముందు ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ కార్పొరేట్లు. ఇక ఈ కార్పొరేట్లను మార్షల్స్ బలవంతంగా బయటకు పంపించారు. దీంతో కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గులాబీ కార్పొరేటర్ల అరెస్టును బీఆర్ఎస్ పార్టీ తప్పుపట్టింది. హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని అడిగితే అరెస్టులు చేస్తారా అంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి చర్చ లేకుండానే బడ్జెట్ ఆమోదించడం అప్రజాస్వామికమన్నారు. ఇంతకు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్లు నగర అభివృద్ధిని ఆకర్షిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదా? వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పట్టు కోసం ఇప్పటి నుంచే పార్టీలు పావులు కదుపుతున్నాయా? ఇదే అంశం గురించి ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇదే అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ నాయకులు స్టూడియోలో ఉన్నారు. నర్రా విజయ్ కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ విశ్లేషకులు మనతో చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముందుగా అల్జాపూర్ శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం రవి గారు. నమస్తే. ఏంటి ఈరోజు జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో ఏంటి గందరగోళానికి కారణం ఏంటి? ఒక పక్కేమో బీజేపీ కార్పొరేటర్లు మాత్రం ఆయన భిక్షాటన చేస్తూ గోషామహల్ స్టేడియాన్ని కోల్చొద్దు, అక్కడ ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించొద్దు, ఆ ఉస్మానియా ఆసుపత్రి ఉన్న ప్రాంతంలోనే అక్కడ వెనక సైడు ఆసుపత్రి నిర్మించాలని చెప్పేసి ఒక స్టాండ్ అయితే తీసుకున్నారు. కానీ ఈరోజు 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్కు సంబంధించి అయితే మాత్రం జీహెచ్ఎంసీలో జరిగినటువంటి రసాబసని ఏ విధంగా చూస్తారు? ఒకటి రవి గారు, ఈరోజు ఒక్కరోజే కాదు, గత 5 సంవత్సరాలుగా గడిచిన మొత్తంగా కూడా మేయర్ గారే, అదే మేయర్ గారే చైర్పర్సన్గా ఉన్నారు. మేయర్ గారు ఉన్నారు, విజయలక్ష్మి గారు. ఏనాడైనా డెమోక్రటిక్ పద్ధతిలో మీటింగ్ అయిందా? చర్చ జరిగినాయా? అపోజిషన్ పార్టీ వాళ్లకు ఫండ్స్ అలొకేట్ చేసినారా? వాళ్ళు డిమాండ్ చేసినటువంటి లేవనెత్తినటువంటి ప్రజా సమస్యల మీద, బేసిక్ కమ్యూనిటీస్ మీద మరి విని ఆ ప్రాంతానికి టూర్ చేసి వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేసినారా? మీరు రికార్డ్ చేస్తే ఏర్పడుతుంది. బడ్జెట్ ఏ సంవత్సరంలో ఎంత ఆమోదమైంది, ఆ బడ్జెట్లో ఏ ఏ రకంగా ఆయా పక్షాల వాళ్ళకు మరి ఇవ్వడం జరిగింది, వాళ్ళకు ఇవ్వలేదు. నగరంలో, మహానగరంలో మరి చేయాల్సిన పనులు చేపట్టలేదు. ఇవ్వాలంటే కూడా 40-50% ఏరియా మొత్తంగా కూడా అమ్యూనిటీస్కు దూరంగా ఉన్నట్టు పరిస్థితి. వర్షాకాలం వస్తే ఏమవుతుందో మనం చూస్తా ఉన్నాం. ప్రతిసారి పడ్డ 2 రోజులకే ఏ రకంగా స్టేట్మెంట్ వస్తుందో, లేకుండా 4 రోజుల ముందే ఏ రకంగా వారం రోజుల్లో రోడ్లు బాగా కావాలి, డ్రైనేజ్ బాగా కావాలి, ఎమ్యూనిటీస్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజా జీవనం నడవాలి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తారు. దాని తర్వాత రాత్ గై బాత్ గై. ఇది చాలా అన్డెమోక్రటిక్ గా ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నటువంటి హౌస్ దీని అర్థం పరమార్థం లేకుండా చేస్తున్నది ఒక కౌన్సిల్. ఈనాటి మీటింగ్ లో చూసినారు మీరు, 8,441 కోట్ల రూపాయల ఒక బడ్జెట్. ఎవరు హైయెస్ట్ బడ్జెట్ ఇది. ఆ బడ్జెట్ ని ఒక విశ్వాసం నింపాలి. ఎస్, మేమున్నాం, అందరం కలిసి మనం కూర్చొని మాట్లాడదాం, మీ యొక్క డిమాండ్స్ ప్రస్తావన ముందర పెట్టండి, ఈ బడ్జెట్ మీద చర్చ జరుపుదాం, సమస్యలు మేము వింటాం, వాటి పరిష్కారం కోసం మేము ముందరే మేము హౌస్ లో మాట్లాడదామని చెప్పి ఉండాల్సింది. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్, ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డట్టు కార్పొరేటర్స్, మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, వాళ్ళకు అడిగే వాళ్ళు ఉంటారు, మిగతా పార్టీ వాళ్ళకి అడిగే వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏమని జవాబు చెప్పుకోవాలి ఆ ప్రాంతంలో? ఈ ఎన్నికల్లో మేము పని చేయలేకపోయినాం, మాకు హౌస్లో సపోర్ట్ చేయలేదు మేయర్ గారు, లేకుంటే గవర్నింగ్ కౌన్సిల్ ద్వారా మెజార్టీ పార్టీ వాళ్ళు మాకు సపోర్ట్ చేయలేదు, కాబట్టి గడిచిపోయింది, ఈసారి మళ్ళీ మాకు కోటేయని చెప్తే ప్రజలు ఎంత చులకనగా ఉంటుంది చెప్పండి. కాబట్టి మా యొక్క ధర్మం, భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తా ఉంది. భిక్షాటం కోసం ముందుకు వచ్చాను. దేహి అనుకుంటా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి డబ్బులు అడిగేటువంటి దేహి అనుకుంటే భిక్షాటనకు వచ్చింది. ఒక మోడల్ ఒక ప్రజలకు తెలియడానికి బీజేపీ ఏ రకంగా ప్రజల కోసం కొట్లాడుతున్నది అనే విషయం తెలపడానికే మా యొక్క నిరసన. దాని తర్వాత ఏం జరిగిందో చూస్తాం మనం.
రైట్. మెజారిటీ మెంబర్స్ టీఆర్ఎస్ వాళ్ళందరూ నిన్నటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా మేయర్తో సహా ఇవాళ మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ బీజేపీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ. రైట్. వాళ్ళు కొట్లాడుకోండి, ఆ కల్చర్ కంటిన్యూ చేస్తా ఉన్నారు కదా. రైట్. రైట్ శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. అసంబద్ధమైనది. రైట్. చాలా నిరసన జరుపుతున్నాం బీజేపీ తరఫున. ఇప్పటికైనా డెమోక్రసీని గౌరవించి అలవాటు చేసుకోండి. రైట్. రైట్ శ్రీనివాస్ గారు. దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ నాయకులు. దత్తాత్రేయ గారు నమస్తే. నమస్తే. ఏంటి ఈరోజు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటి? ముఖ్యంగా 6 గ్యారెంటీలపై పట్టుపట్టడం, మరోపక్క జిహెచ్ఎంసీలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటిపై కూడా చర్చించకుండా ముందుగానే ఈ స్టాండ్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? అంటే ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మీకు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. వాస్తవానికి ఏంటంటే రవి గారు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అభివృద్ధి మొత్తానికి మొత్తం కుంటుబట్టింది అనేటువంటిది హైదరాబాద్ ప్రజలు మాట్లాడుతారు. వాళ్ళ ఓట్లతో గెలిచినటువంటి ప్రతినిధులుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మా నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఎందుకు నిలిపివేశారు, ఆ నిధుల విషయంలో మీరు ఇచ్చినటువంటి హామీ గాని, గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసినటువంటి బడ్జెట్ కు ఇప్పుడు విడుదల చేసినటువంటి బడ్జెట్ కు ఇంత వ్యత్యాసం ఎందుకు? బడ్జెట్ పైన ఖచ్చితంగా చర్చ జరగాలనేటువంటిది బీఆర్ఎస్ కార్పొరేటర్ల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. చర్చ లేకుండానే బడ్జెట్ ని ఆమోదించాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులది, మేయర్ గారి యొక్క నినాదం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ప్రజలకు మేము జవాబుదారీగా తనం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిజంగానే జవాబుదారీతనంగానే ఉంటే ఎందుకు ఇవాళ దొంగచాటున ఇవాళ తలుపులు వేసుకొని బీఆర్ఎస్ కార్పొరేటర్లని మొత్తాన్ని బయటకు నెట్టేసి సస్పెండ్ చేసి, హౌస్ నుంచి సస్పెండ్ చేసి ఇవాళ ఏ విధంగా ఈ 8,440 కోట్ల బడ్జెట్ కు ఆమోదం తెలిపినారు? ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా వాస్తవానికి జిహెచ్ఎంసీ కౌన్సిల్ మొత్తం కూడా గతంలో మనకు తెలుసు అధికార పార్టీ కంటే కూడా అది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ గానే ఉండేది. కానీ ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడరు మిగతా అంశాల మీద చర్చించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మేము మా ప్రజలకు, మా వార్డుల్లో ఉన్నటువంటి, మా కార్పొరేషన్ లో ఉన్నటువంటి ప్రజలకు మేము జవాబుదారీగా ఉండాలి. కాబట్టి ఆ నిధుల విషయంలో లెక్క నిల్చండి అంటే రవి గారు, దాటవేసే ధోరణిలో భాగంగా దౌర్జన్యంగా అరెస్టు చేసి ఇవాళ చట్టాన్ని చేతిలోకి తీసుకొని పోలీసులతో వాళ్ళని అక్రమంగా అరెస్టులు చేసి మహిళలను కూడా చూడకుండా ఈడ్చుకెళ్తూ వాళ్ళని తీసుకెళ్లి పోలీసు వ్యాన్లలో ఎక్కించిన తీరు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూశారు. అయితే ఇక్కడ సంక్షేమానికి సంబంధించినటువంటి విషయాన్ని గురించి వస్తే, గ్రేటర్ హైదరాబాద్ లో గతంలో బీఆర్ఎస్ పార్టీ సంవత్సర కాలంగా అంటే 2014 నుంచి 2024 అంటే బిగినింగ్ వరకు, అంటే డిసెంబర్ 24 లోపల మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మే 23లో మేము చేసినటువంటి అభివృద్ధి, ఇవాళ హైదరాబాద్ లో 36 ఫ్లైఓవర్లు, 12 అండర్ బ్రిడ్జిలు కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, కమిట్మెంట్ విషయంలో కావచ్చు, సెక్రటరియట్ నిర్మాణం కావచ్చు, అమరవీరుల స్తూపం కావచ్చు, కమాండ్ కంట్రోల్ రూమ్ కావచ్చు, అంబేద్కర్ గారి స్టాచ్యూ కావచ్చు, ఇలా హైదరాబాద్ ప్రతిష్టను పెంచే క్రమంలో మేము హైదరాబాద్ ట్రాఫిక్ ఫ్రీ నగరంగా, హైదరాబాద్ కు ముఖ్యంగా తాగునీటికి సమస్య ఉండకూడదని చెప్పేసి మల్లన్న సాగర్ నుంచి ఎప్పటికప్పుడు 50 టీఎంసీల నీరు మల్లన్న సాగర్ లో నిల్వ ఉంచుతూ, హైదరాబాద్ లో ఉన్నటువంటి పారిశ్రామిక రంగాలకు, ఫార్మా కంపెనీలకు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలకు దాదాపుగా 1 కోటి మంది ప్రజల ప్రతినిధులుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, హైదరాబాద్ లో దాదాపుగా 1 కోటి పైసలకు జనాభా ఉంటుంది రవి గారు, 1 కోటి మంది ప్రతినిధులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడతామంటే మా గొంతు నొక్కేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మేమేం తప్పు చేసినాం? మేము ప్రజాప్రతినిధులం, ఓటుదారు ఎన్నికైన వాళ్ళం, మాకు తెలియకుండా. కానీ దత్తాత్రేయ గారు దాదాపు 20 మంది కార్పొరేటర్లు అప్పుడు బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు. మేయర్ కూడా గతంలో బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు, అదే సభ్యులు. కానీ ఏంటి అప్పటికి ఇప్పటికి ఏముంది తేడా? ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, పార్టీల్లో గెలిచినటువంటి వాళ్ళు పార్టీ పరాయింపు చట్టాన్ని గౌరవించకుండా మారినటువంటి వాళ్ళ గురించి కాదు, కానీ ప్రజాప్రతినిధులుగా ప్రజలకు గౌరవిస్తూ, ఓటుకు గౌరవిస్తూ, ఓటేసినటువంటి ప్రజల తరపున మాట్లాడేటువంటి హక్కు ప్రతి కార్పొరేటర్ కు ఉంటది. ఎందుకంటే గెలిపించినటువంటి ప్రజల తరపున వాళ్ళ అవసరాలు తీర్చాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ హైదరాబాద్ లో ఎందుకు నీటి ఎద్దడి? కేసీఆర్ గారి ప్రభుత్వం పోగానే కరెంటు స్విచ్ బంద్ చేసినట్టుగా హైదరాబాద్ లో ఎందుకు తాగునీటి సమస్య ఏర్పడుతుంది? గతంలో కేసీఆర్ ప్రభుత్వం 200 లీటర్ల వాటర్ తాగడానికి ఉచితంగా ఇస్తే ఇవాళ వాటికి బిల్లులు పంపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు బిల్లులు పంపిస్తా ఉన్నారు? పేద ప్రజల మీద ఎందుకు భారం వేస్తున్నారు అని అడిగితే ఇవాళ హౌస్ నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఉచిత విద్యుత్ అన్నారు రవి గారు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ఎవరికి ఇచ్చిండ్రండి? అప్లికేషన్లు తీసుకోవడం తప్ప ఏం లేదు. అదే 6 గ్యారెంటీల మీద అడిగే ప్రయత్నం చేస్తే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ అరెస్టులు చేస్తున్నది, ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నదంటే కాంగ్రెస్ పార్టీ నిజంగా చాలా బాధ అనిపిస్తుంది రవి గారు. రైట్. ఇక నర్రా విజయ్ కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు.
విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్ కుమార్ గారు నమస్తే. నమస్కారం. ఏంటి ఈరోజు జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో జరిగినటువంటి పరిణామాలను ఒకసారి చూస్తే బీఆర్ఎస్ ఓ పక్క కాంగ్రెస్ కార్పొరేట్ల మధ్య వాగ్వాదం, మరో పక్క మేయర్ సస్పెండ్ చేయటం, వీటన్నిటి పరిణామాలను చూస్తే ఏంటి అంటే రానున్నటువంటి ఇందులో బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు ప్రజా సమస్యలపై చర్చించాలని మేము పట్టుబడితే మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. కానీ సమయం ఉంది, సమయం ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ముందుగానే ఒక వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ నాయకులు ఈ యొక్క సర్వసభ్య సమావేశాన్ని ఏ విధంగానే సరే ఆటంకం కలిగించాలని ఉద్దేశంతో వాళ్ళు వ్యవహరించారనే విధంగా కాంగ్రెస్ నాయకులు ఆరోపణ. మొత్తం మీద ఇది బడ్జెట్కి సంబంధించినట్టు హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశం. బడ్జెట్ సమావేశంతో పాటు బడ్జెట్ ఆమోదం పొందడంతో పాటు మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీ మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటిది, మేయర్ గారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి పోయినటువంటి అంశం, అదేవిధంగా కొంతమంది కార్పొరేటర్లు కూడా పోయినటువంటి అంశం. పోయేసరికి నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. నేను అనుకుంటే దాదాపు ఇది లాస్ట్ బడ్జెటే అయి ఉంటుంది. నెక్స్ట్ బడ్జెట్ పెట్టడానికి టైం కూడా ఉండకపోవచ్చు, లేదా జనవరి ఫిబ్రవరిలో పెట్టుకోవచ్చా, ముందస్తు బడ్జెట్ పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇచ్చినటువంటి వీళ్ళు రాజకీయంగా ఏమైంది, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోయినటువంటి మేయరు, అదేవిధంగా ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, ఇవన్నీ కూడి హైదరాబాదు ఈ రకమైన ఈ హామీలు నెరవేర్చారా లేదా, ఇచ్చినటువంటి హామీలు, అది కూడా ప్రజల సమస్య లేవనెత్తాల్సినటువంటి అంశమే అదే ఉన్నటువంటిది. ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి అంశం ఉంది, తాగునీటి సమస్య వస్తున్నటువంటిది, అదేవిధంగా ఇతర సమస్యలు రోడ్లకు సంబంధించినటువంటిది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అంశాల మీద చర్చించాల్సినటువంటి అవసరం ఉంది, ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజల కోసం. ఈ అంశాల మీద ఒకటి రాజకీయంగా పార్టీ మారేసరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. విజయ్ కుమార్ గారు, కార్పొరేటర్లు అంటే ప్రజలతోటి ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి, రేపు ప్రజలకి జవాబుదారీగా ఉండాలా. ఎంతవరకు సమస్యలు పరిష్కరించారంటే రేపు ఎన్నికలు వచ్చినా రాకపోయినా సరే ప్రజల దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళు నిలదీస్తారు, మా సమస్యలు ఎందుకు పరిష్కరించారు, ఎంతవరకు పరిష్కరించారనేది జవాబుదారీ చెప్పాల్సినటువంటి అవసరం. ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదేంది బుల్డోజ్ చేసేటువంటి విధానమే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఒక విధానం తీసుకోవట్లేదు. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతారు, రాజ్యాంగం పట్టుకొని తిరిగి రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది ప్రతి రాష్ట్రంలో, బీజేపీ ఉన్న ప్రాంతంలో, కేంద్రంలో అంటారు. మరి వారు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంలో అదే రకమైనటువంటి కనిపిస్తున్నది. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు. ఇక్కడ జిహెచ్ఎంసీలో కూడా నెక్స్ట్ సీఎం గారు ఎలా ఉన్నారో జిహెచ్ఎంసీలో కూడా మేయర్ గారు కార్పొరేటర్లని మాట్లాడించలేనటువంటి సిచ్యువేషన్కు వెళ్ళిపోయింది. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండకూడదు కాంగ్రెస్ పార్టీకి కూడా. ఏదైతే చెప్తున్నారో పార్టీ హైకమాండ్ రాహుల్ గాంధీ ఏదైతే చెప్తున్నారో దాన్ని ఫాలో కావాలి. ప్రజా సమస్యల మీద ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే ప్రశ్నించనివ్వాలి. సార్ మీ పార్టీ నుంచే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇతర వాళ్ళ మిత్రపక్షంగా ఉన్నటువంటి ఎంఐఎం వాళ్ళు కావచ్చు, ఒకవేళ గట్టిగా మాట్లాడతారేమో, నిలదీస్తారేమో, ప్రశ్నిస్తారేమో, దాన్ని ఆహ్వానించాలి. దాన్ని తీసుకొని మీరు సమాధానం చెప్పండి. అంతే తప్ప బలవంతంగా తోసేసి అరెస్టులు చేయటము ఇది ప్రజాస్వామ్య పద్ధతి అయితే కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో మేయర్ గారు హౌజుని నడపటం లేదు. సో కార్పొరేటర్ల కంటే ఎక్కువ పోలీసులే కనిపిస్తున్నారు హౌజ్లో కూడా. అట్లాంటి సిచ్యువేషను ఒక జిహెచ్ఎంసీ కార్పొరేషన్కు రావాల్సినటువంటి పరిస్థితి రాకూడదు. మరి మీరు ఏ రకమైనటువంటిది ఉన్నా చర్చించుకొని వాళ్ళ అంశాన్ని చర్చించి మేము ఇదైతే పరిష్కరించగలం, ఇది పరిష్కరించలేమని సమాధానం చెప్పొచ్చు ఆ హౌజ్లోనే. అది కాకుండా బుల్డోజ్ చేసేటువంటి విధానము కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం ప్రజాస్వామ్యానికే మంచిది కాదు. ముఖ్యంగా నగర అభివృద్ధికి మాత్రం, ముఖ్యంగా రాష్ట్రాభివృద్ధి అటు ఇటు ఉంది, ఇప్పుడు నగర అభివృద్ధికి కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటుంది. రైట్. ఇక డాక్టర్ శివకుమార్ లాల్ గారు టీపీసీ స్పోక్ పర్సన్ స్టూడియోలో ఉన్నారు. ఆయన ఏం చెప్తారు? ఆయన శివకుమార్ లాల్ గారు, ఏంటి ఈరోజు జిహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో జరిగినటువంటి అంశానికి సంబంధించి ప్రతిపక్షాలు నోర్లు నొక్కుతున్నాయి, సమస్యలపై ప్రజా సమస్యలపై మేము అడుగుతూ ఉంటే మార్షల్స్ను పెట్టి బయటికి నెట్టారు కార్పొరేటర్ని, ఎంతవరకు కరెక్ట్ ఇది? ముందుగా స్వతంత్ర టీవీ డిబేట్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లోని వారికి నమస్కారం. ఒకటేమంటే రవి గారు, మొత్తానికి ఏదైతే ఒక సమావేశం అన్నప్పుడు సమావేశంలోగా జరగాల. ఇప్పుడు అక్కడ ఎవరైతే మేయర్ గారు ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు
వాళ్ళ హిసాబ్ ప్రకారం ఒక ప్రోటోకాల్ పాటించాలా, లేకపోతే పద్ధతిని పాటించి ముందుకు పోవాలి. కానీ పోడియాన్ని పుట్టించడము, లేకపోతే ప్లే కార్డులు పట్టి నిరసన చేయడము, లేకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఇప్పుడు రెండు ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అది రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు, ఆ సమస్యలు పరిష్కారం అవ్వటం లేదు కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించడం చెప్పేసి కార్పొరేటర్లు అడిగారు. దానిపై స్పందించకుండా ఇక వాళ్ళని మార్షల్ని పెట్టి బయటికి నెట్టడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్నాము, బడ్జెట్ గురించి మాట్లాడమని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ వీళ్ళు ఖచ్చితంగా మీరు గతంలో ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి మాట్లాడంటే అది ప్రస్తుతం దానికి ఇంకా టైం తీసుకొని పెట్టవచ్చు. ఇప్పుడు ఈరోజు ఏదైతే అంశం ముందుకు తీసుకొని వచ్చిందో దాని మీద ముందు చర్చించండి. ఇప్పుడు నగర అభివృద్ధి గురించే కదా బడ్జెట్ పెట్టేది, కూడా బడ్జెట్ కేటాయింపులు. సరే, ఇప్పుడు ఇంతకుముందు విజయ్ కుమార్ గారు అన్నట్టు ఆమె టీఆర్ఎస్ బీఆర్ఎస్లోనే గెలిచి సరే కాంగ్రెస్లోకి వచ్చింది అనుకున్నాం. ఈ ఒరవడి నేర్పించింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ కదా, గతంలో ఉన్న కేసీఆర్ గారే కదా, మొత్తానికి తీసుకుపోయి అధికారంలో కూర్చుని పెట్టింది ఆయనే కదా. పక్క పార్టీలు ఉన్న వాళ్ళని తీసుకుపోయి మంత్రి పదవులను ఇచ్చి కూడా అది అంతే నా పోకడ ఇట్లనే ఉంటుందని చూపించింది ఆయనే కదా. ఈరోజు కొత్తగా మీరే దొంగతనం నేర్పించి మళ్ళీ దొంగలు అంటే అది అయ్యే పని కాదు. దొంగతనం ఫస్ట్ మీరు నేర్పించారు, కాంగ్రెస్ కూడా అదే కంటిన్యూ. కాంగ్రెస్ ఏం కంటిన్యూ చేస్తలేదండి. ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు, బడ్జెట్ మీద మాట్లాడండి అంటే వాళ్ళు 6 గ్యారెంటీల మీద మాట్లాడమనడం అక్కడ రభస అయింది. దాంట్లో ఎంఐఎం కానీ లేకపోతే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ, ఇప్పుడు ఎంఐఎం కొంచెం సైలెంట్గానే ఉంది. వాళ్ళు ఏమంటే రేపు జరగబోయే ఫెస్టివల్ గురించి ఆ రకంగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి కేటాయింపులు చేద్దాము, మాట్లాడదామని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది మేయర్ గారు. ఇంకా వీళ్ళు మరీ పోడియం చుట్టి ఉండి రభస చేయడంతో మార్షల్స్కి అప్పుడు చెప్పడం జరిగింది. దత్తాత్రేయ గారు, సభను నిర్వహించకుండా ముఖ్యంగా బడ్జెట్ సమావేశం సందర్భంగా బడ్జెట్ గురించి ముందుగా ఈరోజు ఆమోదం తెలిపే అంశం, కానీ వాళ్ళు కావాలని ఒక వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరించినటువంటి విధానం మాత్రం సరైంది కాదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఎలా స్పందిస్తారు? కాంగ్రెస్ పార్టీ అయినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి ముందుగానే అనుకుంది, బడ్జెట్ కు సంబంధించినటువంటి ప్రతువులు కూడా అభ్యర్థులకు పంచకుండా ఇవాళ చాలా మంది కార్పొరేటర్లు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు బడ్జెట్ యొక్క ప్రతులు అంటే అసలు ఏ స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం, ఏ అంశాల మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది, బడ్జెట్ యొక్క రెవెన్యూ రాబడి ఎంత, రెవెన్యూ ఖర్చు ఎంత అనేటువంటి దాని మీద దిశానిర్దేశం లేకుండా కేవలం హాల్లోకి రావడమే మీరు బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం, బడ్జెట్ యొక్క పూర్తి సమాచారం ఇది 8,440 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం అని చెప్పేసి 2 నిమిషాల వ్యవధిలోని 2 నిమిషాల వ్యవధిలో బడ్జెట్ ని ఆమోదిస్తున్నట్టుగా తీర్మానం చేసి చర్చ లేకుండానే బడ్జెట్ ని ఆమోదించడం ఎంతవరకు సమంజసం అనేటువంటిది ఏ సభ్యుడైనా ప్రశ్నిస్తాడండి రవి గారు. అసలు ఏ వర్గాలకు ఎంత కేటాయిస్తున్నారు, తాగునీటికి ఎంత, సాగునీటికి ఎంత, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ సరఫరాకి ఎంత, ముఖ్యంగా మురికి కాలువల నిర్మాణం విషయంలో గానీ, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో జరిగినటువంటి తీవ్రమైనటువంటి నష్టం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పేద ప్రజలను గూడు లేని పక్షులను చేసిండ్రు హైడ్రా పేరు మీద. మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆ గూడు లేని పక్షులుగా మారినటువంటి ఆ పేద ప్రజలకు మీరు ఏమి పారితోషికం ఇస్తారు? వాళ్ళకు పునరావాస చట్టం ప్రకారం ఇవ్వాల్సినటువంటి సింగిల్ ఎన్పి ఇవ్వకుండా అర్ధరాత్రులు ఇల్లులు కూల్చేసి వాళ్ళని రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. పాపం మహిళలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, చదువుకునేటువంటి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, వాళ్ళకు జీవించే హక్కు అనేటువంటిది ఉంటుంది రవి గారు. వీటన్నిటిని మీరు అర్ధరాత్రులు కాలరాసి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చేసిరు. దీని మీద చర్చ జరగాల కదా. ఇవాళ జిహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్నటువంటి కూల్చివేతల పైన చర్చ జరగాల, జిహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్నటువంటి నిధుల కేటాయింపుల విషయంలో చర్చ జరగాల, నీటి విషయంలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మీరు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, ఆ ఉచిత విద్యుత్ 200 యూనిట్ల విషయంలో దాని మీద చర్చ జరగాల. పేదలకు మీరు రేషన్ కార్డు ఇస్తామన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో మీరు 4 స్కీమ్లను ఉటావుటిన స్టార్ట్ చేసి ఎలక్షన్ కోడ్ కు ముందు స్టార్ట్ చేసి అర్హత గల వాళ్ళందరినీ కూడా అనర్హులుగా ప్రకటించి అప్లికేషన్లకి పరిమితం చేసి మరి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రజల అప్లికేషన్లు ఎందుకు తీసుకోలేదు? ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎందుకు మీరు ఈ 4 గ్యారెంటీల విషయంలో మీరు ప్రకటించలేదు? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, మిగతా ఉచిత విద్యుత్ విషయంలో కావచ్చు, రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, ఎందుకు అప్లికేషన్లు తీసుకోలేదు? ఇది ప్రధానమైనటువంటి డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టింది. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎందుకు తప్పించుకు తిరుగుతుంది? జిహెచ్ఎంసీ మేయర్ గా ఉన్నటువంటి విజయలక్ష్మి గారు ఎందుకు దీనికి ఆన్సర్ ఇవ్వకుండా అరెస్టులు చేపిస్తా ఉంది? ఇదేనండి మా ప్రధాన సమస్య. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను ముఖ్యంగా హైదరాబాదితులకు ఏం చేస్తుంది? రెండోది ఉచిత విద్యుత్ విషయంలో మీ క్లారిటీ ఏంది?
ఈ 6 గ్యారెంటీలు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆడంబరంగా ప్రకటించారు. అవును. ప్రకటించిన ఆ 4 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్పారు. అమలు చేసేటువంటి దాంట్లో అప్లికేషన్లకే పరిమితమైంది. చాలా మంది ఇంకా పేద ప్రజలు పాపం మున్సిపల్ కమిషన్ల చుట్టూ, మున్సిపల్ వార్డుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, ఆఫీసర్ల చుట్టూ. వాళ్ళకి ఎప్పుడు మీరు భరోసా ఇస్తారు, ఎప్పుడు ధైర్యం కల్పిస్తారు? అసలు సంవత్సర కాలం వృధా చేసిరు కదా, సంవత్సర కాలం మొత్తం కాలయాపన చేసింది కాంగ్రెస్ పార్టీ. రవి గారు మొత్తానికి దత్తాత్రేయ, సారీ ఫర్ ఇంటరప్షన్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఇంటింటికి సర్వే, ఏదైతే ఇంధనమ్మ ఇండ్ల గురించి కానీ లేకపోతే రేషన్ కార్డుల గురించి కానీ ఎవరెవరికి రాలేదో ఈ రోజు కూడా సిటీలో నీకు సర్వే చేస్తున్నారు. కానీ నేను ఏ ఏరియాకు శివకుమార్ రావు గారు, ఎన్ని నేను సంవత్సరాల చూపిస్తాను ప్రక్రియ మీకు. ఇది? ఎన్ని సంవత్సరాల ప్రక్రియ? ఎన్ని సంవత్సరాల ప్రక్రియ? ఒక పక్క గ్రామ సభలో ఏమంటారు, ఒక పక్క ఏమో ప్రజాపాలనలో ఏమంటారు, ఒక పక్క ఏమో ఇది నిరంతర ప్రక్రియ అంటారు. ఎవరికి వచ్చినాయి, ఎంతవరకు వచ్చినాయి, ఇంకెంతవరకు ఇవ్వాలి? ఈ విధంగా ఒకటి ప్రభుత్వం దగ్గర ఒక లెక్క అనేది ఉండాలి కదా. ఇప్పుడు ప్రతిపక్షాలనే అడుగుతూ ఉంటాయి, వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న గ్రామ సభలు కూడా రసాబసాగా తయారైనాయి, అడిగిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు రవి గారు చర్చలా మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడుతున్న ఒక చర్చలాగా ఒక చర్చలాగా మాట్లాడి, ఇప్పుడు మీరు అన్నట్టు గ్రామ సభలలో కూడా రాలేదు వాళ్ళకి, ఎవరైతే బడాబాబులు ఉన్నారో వాళ్ళకి వచ్చింది, మళ్ళీ పేద ప్రజలకు రాలేదు అనేది కొన్ని జాగాలలో విమర్శలు వచ్చినాయి. దాన్ని మళ్ళీ ఇమీడియట్గా అధికారులకు కానీ, ముఖ్యమంత్రి కానీ లేకపోతే మంత్రులు కానీ ఏం చెప్పిండ్రు, ఎవరెవరికి రాలేదో అప్లికేషన్స్ అక్కడే తీసుకోండి, రేపు ఇచ్చే దాంట్లోనే ఇది కూడా యాడ్ చేసి ఇస్తాం స్పెషల్ కేసు కింద అని చెప్పి అప్పటికప్పుడు వివరణ ఇవ్వడం జరిగింది. శివకుమార్ లాల్ గారు, అప్పుడు పాత అధికారులే ఉన్నారు, అప్పుడే అధికారులే ఉన్నారు, అప్పుడే కలెక్టర్లే ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఎందుకు ఎక్కడ విఫలం అవుతున్నారు? ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ నియమించినటువంటి అధికారులు అప్పుడు తొలగిపోలేదు కదా, అప్పుడే అధికారులే ఉన్నారు కదా, ఎందుకు పాలనలో విఫలం అవుతున్నారు? పాలనలో విఫలం అంటే ఏదైతే ఈ కేటాయింపులు చేసే దగ్గర కానీ లేకపోతే ఈ సర్వే చేసే దాంట్లో కొన్ని జాగాలలో కొన్ని ఇబ్బందులు జరిగినాయనే దాని మీదనే అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం చెప్పింది. ఈవెన్ కలెక్టర్లను కూడా మీరు మీ కలెక్టరేట్లో కూర్చోవద్దు, మొత్తానికి ప్రజల మధ్యన బొమ్మని చెప్పడం జరిగింది. గురుకుల సబ్జెక్టులకు వచ్చినప్పుడు కూడా హాస్టల్ దగ్గర ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా మీరు కొన్ని స్కూల్స్ తీసుకొని ఆ స్కూళ్ళలో పోయి మీరు ఖచ్చితంగా వెరిఫికేషన్ చేసి ఏముంది ఏం లేదు చెప్పమని చెప్పడం జరిగింది. దత్తాత్రేయ గారు, శివకుమార్ అన్న గారు చాలా పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు, కలెక్టర్లను పంపించినాము గురుకులాల్లో అని చెప్పేసి. చనిపోయినటువంటి 60 మంది కుటుంబాలని ఏ ఒక్క మంత్రి గాని, ఏ ఒక్క ఎమ్మెల్యే గాని పరామర్శించకుండా, వాళ్ళ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించకుండా, తల్లులకు కడుపు కోత మిగిలిస్తే తల్లులు రోడ్డున పడితే పట్టించుకున్న నాదురు లేడు. ఇవాళ ఇంకో మాట మాట్లాడుతా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? మేము అప్లికేషన్ తీసుకుంటాం. ఎన్నిసార్లు అప్లికేషన్ తీసుకుంటారండి, నాకు అర్థం కాదు. మీరు అధికారంలోకి వచ్చిన ఫస్ట్ సంవత్సరమే మొదటి నెలలోనే ఏ పేరు మీద అప్లికేషన్ తీసుకున్నారు? 6 గ్యారెంటీల పేరు మీద ప్రజలందరినీ మీరు ఆఫీసుల చుట్టూ దింపారు. వాళ్ళందరూ పాపం ఆశపడి మీరు 2500 రూపాయలు ఇస్తారు మహిళలకు అంటే దానికి అప్లికేషన్ నింపారు. మళ్ళీ రేషన్ కార్డు కంటే రేషన్ కార్డుకు నింపారు. వికలాంగులు మళ్ళీ అప్లై చేసుకోవాలంటే వికలాంగులు నింపారు. ఇట్లా అప్లికేషన్లు తీసుకుంటూ కాలయాపన ఎందుకు చేస్తున్నారు? ఇది అప్లికేషన్ల పాలననైనా కాలయాపన పాలనైనా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చారా? మీరు సంవత్సర కాలాన్ని వృధా చేసిర్రు. మీరు సంవత్సర కాలంలో ఇంప్లిమెంట్ చేసినటువంటిది ఒకే ఒక్క స్కీమ్, అది కూడా సగం స్కీమ్. మీరు స్కీమ్ లో ప్రకటించిందేమో ఉచిత బస్సు అన్ని అన్నారు, తర్వాత వచ్చిన తర్వాత కొర్రీలు పెట్టి కేవలం పల్లె వెలుగుకు ఎక్స్ప్రెస్ కు మాత్రమే ఇచ్చి సన్నాయి నొక్కులు నొక్కిరు. రైతుల విషయంలో మీరు రుణమాఫీ విషయంలో ఇదే తొండికి గేమ్ ఆడినరు, మొండికి పోయినరు. మీరు ఏం చేయాలో గదే చేసిర్రు. సగానికి సగం లబ్ధిదారులను తగ్గించిర్రు. 58 లక్షల పైచలకు రైతు బంధు లబ్ధిదారులు ఉంటే కేవలం 6 లక్షల మంది అని చెప్పేసి ప్రకటిస్తున్నారు. ఉపాధి హామీ కూలీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో 58 లక్షల మంది రిజిస్టర్డ్ ఉపాధి హామీ కూలీలు ఉన్నారండి రవి గారు. 58 లక్షల మందిలో 47 లక్షల మంది పాపం ఏదో ఒక పని చేస్తున్నారు. ఇందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారేమో 17 లక్షలు అంటారు, సీతక్క గారేమో 6 లక్షలు అంటారు. సంక్షేమ పథకాలను ఇచ్చే క్రమంలో ఎందుకు లబ్ధిదారులను కుదిస్తున్నారు? లబ్ధిదారులను ఎందుకు తగ్గిస్తున్నారు? అంటే ఇది ఎందుకు పేదవాడికి అందుతో ఆశపడ్డాడు పాపం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నాకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది అనుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2500 రూపాయలు మహిళలకు వస్తాయి అనుకున్నారు. మీరు ప్రతి దాంట్లో కొర్రీలు పెడుతూ లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తూ కాలయాపన చేస్తూ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ సమయం ఎందుకు వృధా చేస్తున్నారు? పేదోడికి ఒక రోజు పని చేసుకొని మీ ఆఫీసుల చుట్టూ తిరగాలంటే వారి పూట గడవది. 500 రూపాయలు వస్తే కిరాణా సామాన్ తీసుకొని బతికే కుటుంబాలు ఉన్నాయి. మీరు గూడు లేని పక్షులకు ఇల్లు ఇస్తామన్నారు, అభయాస్తం. కాంగ్రెస్ పార్టీ నాయకుల అభయాస్తం అయిపోయింది. అది ఎవరు టిక్కు పెడితే వారికి ఏ గ్రామంలో. దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఏంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఈ యొక్క ప్రజా సమస్యలు అనేది నిరంతర ప్రక్రియ, వాటన్నీ పరిష్కరిస్తాం. రేషన్ కార్డుల విషయం అవ్వచ్చు, లేకపోతే ఇళ్ళు లేని వారికి ఇంద్రమ్మ ఇళ్ళు అవ్వచ్చు, లేకపోతే
గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించింది. ఇట్లా ప్రజాపై ఇది నిరంతర ప్రక్రియ అని చెప్తుంది. ఒక పక్క రేషన్ కార్డులకు ప్రక్రియ కూడా మొదలవుతుందని చెప్తుంది. ఈ తరుణంలో అంటే రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఓ పక్క ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు సర్వసభ్య సమావేశాల్లో ఈ యొక్క చర్చని ఏ విధంగా తప్పుదారి పట్టించడం చేస్తే గతంలో బీఆర్ఎస్ బీజేపీ ఉండేది వర్సెస్ ఇప్పుడేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్గా ఉన్నది అనుకోవచ్చా? లేదు, ఏ క్వశ్చన్ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనే అందరికి తెలుసు. ఇప్పుడు ఎంఐఎం కూడా ఆ రెండు పార్టీలతోనే సంసారం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఒకటి నిన్నటిదాకా బీఆర్ఎస్ తో ఎంఐఎం ఉన్నది, ఇవాళ కాంగ్రెస్ అధికారం రాగానే కాంగ్రెస్ ఎంబడి పోయింది ఎంఐఎం. ఇవన్నీ కూడా కలిసి చేసిన సంసారాలే కదా, కుటుంబాలే కదా, తేడా ఏమున్నది. సో హైదరాబాద్ కావచ్చు, ఎంటైర్ తెలంగాణ స్టేట్ గురించి కావచ్చు, బోత్ బీఆర్ఎస్ యాజ్ వెల్ యాజ్ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ఒకే తరహా పరిపాలన సాగించిన రవి గారు, దాంట్లో ఏం తేడా లేదు. ఎన్నడేం పట్టించుకున్నారు హైదరాబాద్ లో? వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా పవర్ ఉన్నప్పుడు హైదరాబాద్ గురించి బేసిక్ కమ్యూనిటీస్ గురించి వారు చెప్పినారు. కొన్ని ఐకాన్ ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసి అందరి యొక్క దృష్టిని ఆకర్షించి కొన్ని చేసినారు కావట్లేదు. కానీ పేదల పక్షాన్ని నిలబడి వారి యొక్క అవసరాలు తీర్చడానికై పేదలు గవర్నమెంట్ స్కూళ్ళనే తప్ప వేరే పోయే పరిస్థితి లేనప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళ గురించి, గవర్నమెంట్ కాలేజీల గురించి, ఆ యొక్క కుటుంబాలు గౌరవంగా బతకడానికి ఉండడానికి నివాసం గురించి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ హైదరాబాద్ సిటీ. ఇప్పుడైనా పట్టించుకున్న బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కేవలం ఎలక్షన్ దృష్ట్యా ఈ మాటలు చెప్తే ఓట్లు వస్తాయి, ఓట్లు రాలుతాయి, వస్తాయి కావుగా ఓట్లు రాలుతాయి కాబట్టి ఈ ప్రామిస్ చేద్దాం. మీరు తీయండి లాస్ట్ టైం ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో హైదరాబాద్, మీరు తీయండి బీఆర్ఎస్ పార్టీ యొక్క మేనిఫెస్టో తీయండి. బీఆర్ఎస్ మోస్ట్ ఆఫ్ ది టైం బీఆర్ఎస్ రూల్ చేసింది స్టేట్ని. హైదరాబాద్లో వాళ్ళు ఏం చేసినారు, ఏం మార్పు తీసుకొచ్చినారు? కాంగ్రెస్ కూడా ఇవాళ 1 year 3 monthsలో ఇప్పటిదాకా చేసింది ఏమున్నది చెప్పండి. ఇంకోటి, ఎవరైనా మున్సిపల్ మినిస్టర్ కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఏదైనా స్పెషల్ కమిటీ కావచ్చు, ఈ సోకాల్డ్ హైదరాబాద్ సిటీని ప్రపంచవ్యాప్తంగా పేరు పొందే విధంగా తయారు చేస్తున్నామని చెప్పేటువంటి మాటలకు దానికి అనుగుణంగా ఏమైనా డెవలప్మెంట్ కనబడ్డదా? దాని యొక్క రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తారా? కాదే. ఎన్నో డిస్కస్ చేస్తారు. నాకు సింగిల్ మీటింగ్ చూపించండి. రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మీటింగ్ ఏర్పాటు చేసి దానికి తగ్గట్టుగా ఫండ్స్ అలొకేషన్ కావచ్చు, దానికి తగ్గట్టుగా ప్రోగ్రెస్ ప్రజల ముందు పెట్టిన దాఖలా చూపించండి. నాకు ఏం లేదు. ప్రత్యేకించి 1,20,00,000 జనాభా ఉన్నటువంటి హైదరాబాద్లో more than 50%, more than 60% పేదలు ఉన్నారండి. ఆ పేదల యొక్క పక్షాన మీరు ఏం ఆలోచించినారు చెప్పండి. హైదరాబాద్ పేరు మీద తీసేటువంటి ప్రయత్నం చేస్తారు. మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి కోట్లన్నీ కూడా కోపడతా ఉంటే చివరి పెట్టి ఆపినట్టు చేసినారు. ఇంకా కొద్దిగా అక్కడ ఇంకా నడుస్తూనే ఉన్నాయి ఇబ్బందులు పెట్టేవి. మూసి గురించి ఇవన్నీ ఎవ్వరికి కూడా మూసి ఒడ్డున ఉండాలని ఎవరికి ఉండదు. మీరు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసి గౌరవంగా బతికే విధంగా వారి బతుకులో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేసినారా? మా ఇంటి పక్కన ఇక్కడ కొప్పలి బోయిపల్లి గవర్నమెంట్ స్కూల్, పేద స్కూల్ ఉంటుంది, పేద కాంపౌండ్ వెళ్తున్నాం. భూత్ బంగ్లా అయింది గ్రేవ్యార్డ్ దగ్గర, బోయిపల్లి క్రాసింగ్లో భూత్ బంగ్లా. పోయే వాళ్ళు లేరు, జాయిన్ అయ్యే వాళ్ళు లేరు, టీచర్ టైంపాస్కి వస్తూ ఉంటారు. అట్లా యూ టేక్ ఎనీ గవర్నమెంట్ స్కూల్, వేర్ ఎవర్ యూ గో, యూ డోంట్ ఫైండ్ స్టూడెంట్ దేర్ ఎట్ ఆల్. మీరు చేసేది ఏమని చెప్పండి. ఫ్రీ ఎడ్యుకేషన్ అంటారు, మరి ఇప్పుడు మధ్యాహ్న భోజనం లేకుంటే 6 నమూనా యొక్క స్నాక్స్ ఇస్తామని చెప్తా ఉన్నారు. ఎవరు తినిపిస్తారు మీరు అని కూడా? వారి జీవన ప్రమాణాలను పెంచడానికే మీ ఆలోచన ఉండాలి. ప్రజాపాలన అంటే అది ప్రెస్టేజ్ కోసం, మీ మేపెత్తాను నేను, నా మేపెత్తాను మీరు, దీనికోసం కాదండి. వాస్తవంగా ప్రజాపాలన జరగాల్సిన అవసరం లేదు. దాన్ని ఎవ్వరు మాట్లాడతలేదు. వీళ్ళందరూ రెండు పార్టీలు కూడాను. ఎంఐ పార్టీ తమాషా చూస్తూ ఉంటుంది. హాయిగా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వారి యొక్క ఫండ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు పర్సంటేజ్ల కోసం వాళ్ళ కార్పొరేటర్స్. చూడండి, అక్కడి నుంచి లెక్కలు తీర్చారు ఎప్పుడైనా? ట్యాక్స్ ఎవేషన్ గురించి ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? రోడ్ల వైడనింగ్ కోసం ఆయా ప్రాంతంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకప్ చేస్తే ధైర్యం చేస్తారా? ట్యాక్స్ వసూలు చేస్తున్నారా అక్కడ? ఇవన్నీ జవాబు చెప్పానండి కాంగ్రెస్ సర్కార్కి. నైదర్ బీఆర్ కుడ్ డూ ఇట్, నర్ కాంగ్రెస్ ఈస్ డూయింగ్ నౌ. రైట్, ఇది పరిస్థితి.
రైట్ శ్రీనివాస్. విజయ్ కుమార్ గారు ఏంటి అంటే హైదరాబాద్ నగర జీవన విధానం ఒక్క ప్రాంతానికో లేకపోతే కాదు, దేశం నుంచి నలుమూల నుంచి వచ్చి ఇక్కడ ప్రజలు నివాసం ఉంటారు. కానీ ఇందులో చాలామంది పేద ప్రజలు కూడా ఉంటారు నగర చుట్టుపక్కల హైదరాబాద్ నగరం. కానీ వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఎప్పుడుగా కార్పొరేటర్ల కోసం లేకపోతే హైటెక్ సిటీలు లేకపోతే ఆ రూపేణే ఎక్కువగా ప్రభుత్వాలు చర్చలు చేపట్టడం వాటి గురించే, కానీ పేద ప్రజల గురించి ఆలోచించడనేది ఇప్పుడు తెరపైకి వస్తుంది. చేయాలి మరి పేద ప్రజల గురించి అన్ని పార్టీలు హామీ ఇచ్చినటువంటిది, ఇంక్లూడింగ్ బీజేపీ కూడా. బీజేపీ అప్పుడైతే ఇంకా జిహెచ్ఎంసీలో అన్ని సీట్లు రావడానికి ప్రధానమైనటువంటి బండి పోతే బండి అని, ఇంకేదో పోతే ఇంకేదో అని మొత్తం హామీలు ఇచ్చినటువంటిది. అటువంటి పార్టీ ఇప్పుడు వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు, సెంట్రల్లో అత్యంత పవర్ఫుల్లో ఉన్నారు. మూడోసారి 15 ఏళ్ళ నుంచి హైదరాబాద్కి చేసింది ఏంటి మరి? 15 ఏళ్ళ నుంచి కనీసం రక్షణ భూములు ఇప్పించేసి అక్కడ ఫ్లైఓవర్ కావాల్సిన అనుమతులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అదేవిధంగా 15th ఫైనాన్స్ కమిషన్ 14th ఫైనాన్స్ కమిషన్నే హైదరాబాద్కి ఇవ్వాలన్నటువంటి డబ్బులు ఇంకొక 200 కోట్లు కూడా కేంద్రం నుంచి ఇంకా రానటువంటిది. 14th పోయింది, ఇప్పుడు 15th నడుస్తున్నది, ఇంకా కొద్ది రోజులు అయితే 16th వస్తుంది 16th ఫైనాన్స్ కమిషన్. ఇట్లా కమిషన్ చేయించినటువంటి డబ్బులు హైదరాబాద్కి ఎందుకు? ఇంకా హైదరాబాద్ నుంచి సెంట్రల్ మినిస్టర్ అలా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఉన్నారు, ఎంపీ ఉండి సెంట్రల్లో అత్యంత క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు. క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి హైదరాబాద్కు పేద ప్రజల కోసం కావచ్చు ఇంకేదైనా ఏం తీసుకొచ్చారు? పక్కనున్న రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎట్లా తీసుకుపోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు బెదిరించి భయపెట్టి మీరు ఇవ్వకపోతే ఉపసంహరించుకుంటారు. విశాఖ ఉక్కి ఓకే చేసుకున్నారు, అమరావతికి ఓకే చేసుకున్నారు, పోలవరానికి ఓకే చేసుకున్నారు. మనకి ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో ఓన్లీ పార్టీలు ఇచ్చుకుంటా, మళ్ళీ ఆంధ్రాకు సంబంధించిన లీడర్లను కొంతమంది పిలిపించుకుంటా, అవార్డులు కూడా అవార్డు ఇచ్చినటువంటి పద్మ విభూషణ్ వచ్చినటువంటిది ఆంధ్ర ఆయనకు అవార్డు ఇప్పించి తెలంగాణ కోటాలో వేయించుకున్నటువంటి సిచ్యువేషన్. మరి హైదరాబాద్కి ఏం చేశారు? ఇంత పెద్ద హైదరాబాద్ నుంచి బీహార్ వాళ్ళు ఉంటారు, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, ఒక గ్లోబల్ సిటీగానే ఉన్నది, అన్ని ప్రాంతాల్లో ఉన్నారు, ప్రపంచంలో బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటిది. ఈ బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటిది ఇంకెందుకు పెంచలేకపోతున్నారు? అత్యంత పవర్ఫుల్, ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు కిషన్ రెడ్డి తీసుకురావాలి. కాంగ్రెస్ బీజేపీ కూడా విఫలమైందంట. అంతే కదా, అధికార పార్టీలు అవి రెండే. ఏడాది నుంచి ఉన్నటువంటి వాళ్ళు 15 ఏళ్ళ నుంచి ఉన్నట్టు బీజేపీ, ఇప్పుడు ఏడాది నుంచి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు రెండు జాతీయ పార్టీలు. ఇంకా దీన్ని ఒక మరింత జాతీయంగా అభివృద్ధి చేయడానికి పూనుకోవాల్సినటువంటి పార్టీలు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఇక్కడ ఒక సెంట్రల్ మినిస్టర్ కూడా ఇచ్చారు. అదేకాక తెలంగాణ నుంచి ఒక 8 ఎంపీలు ఇచ్చారు. 16 ఎంపీలు ఇచ్చిన చంద్రబాబు బ్లాక్మెయిల్ చేసి తీసుకుపోతాడు. ఇక్కడ సొంతంగా 8 ఎంపీలు ఇచ్చినటువంటిది, హైదరాబాద్ ఒక ఎంపీ ఇచ్చినటువంటిది, మల్కాజ్గిరి కూడా ఎంపీలే గెలిచినటువంటిది, జిహెచ్ఎంసీలో కొంత పార్టీ ఉన్నటువంటిది. వాళ్ళు మాత్రం ఏం నిధులు తీసుకురాము ఇక్కడికి, ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఈ హైదరాబాదే ఉండాలి. ఇవన్నీ మళ్ళీ ఎలక్షన్లు ఏమని గెలిచిర్రు? మతానికి సంబంధించిన బాంబులు వేస్తాం, సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం ఓల్డ్ సిటీలో, ఇవన్నీ చేస్తామని చెప్పినటువంటి బీజేపీ వాళ్ళు డబ్బులు ఎందుకు తీసుకురాలేకపోయారు? ఇప్పుడు జిహెచ్ఎంసీలో అడక తినేటువంటి వేషాలు తీసుకొచ్చినటువంటిది కనిపిస్తున్నారు. ఏంటంటే హైదరాబాద్ను మీరు కేంద్రంలో అధికారంలో ఉంటారు, కేంద్రంలో అధికారం నిధులు ఎక్కువ తీసుకొచ్చి ఇక్కడ బెదిరించైనా ఇంకా శాసించైనా మీరు పనులు చేయించాల్సినటువంటిది అవసరం ఉంటుంది. మీరు డబ్బులు ఇవ్వకపోయేసరికి ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఇంకా అదేవిధంగా బుల్డోజ్ చేసుకొని పోదాము ఇక్కడ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళు ఇక్కడ ఓవైపు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నటువంటిది, రాజ్యాంగం పట్టుకొని తిరిగి రాజ్యాంగ ఉల్లంఘన ఇవి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ పక్క ఇప్పుడే మూసి ప్రక్షాళన పేరుతోటి ఇక్కడ పేద ప్రజలకు ఉన్నాయి. ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీలో చర్చించాలి. ఎంతమంది వాళ్ళు నిరాధారణకు గురవుతున్నారు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఎంత ఇచ్చారు, ప్యాకేజీ ఎంత ఇచ్చారు, వాళ్ళకి పునరావాసం ఏంటి, ఇవన్నీ కూడా చర్చించాల్సినటువంటి అంశాలు కదా. ఇంకా చర్చించాలి. కానీ అసలు మూసి ప్రక్షాళన కార్యక్రమమే షురూ కానటువంటి అంశం కనిపిస్తున్నది. ఇంతవరకు డిపిఆర్ తయారు చేయలేదు. ఇవన్నీ తయారు చేయకముందే కూలగొట్టుడు మొదలుపెట్టారు. ఒక పక్క హైడ్రా పేరుతో కూలగొట్టేసరికి వాళ్ళకి ఎలాంటి పునరావాసం కల్పించకుండా కూలగొట్టేసరికి పెద్దగా వస్తుంది. ఇప్పుడు ఆ పునరావాసం ప్రధానంగా దాని మీద చర్చించాలి జిహెచ్ఎంసీలో. చర్చించాల్సి వస్తుందనే ఏమాత్రం జరిగినా వీళ్ళు వాయిదా వేసుకోవడం, అరెస్టులు చేయడం, వాళ్ళు బిచ్చపోలేషన్ తోటి వాళ్ళు రావడం, ఇదేంటంటే హాస్యాస్పదము. ఒక ప్రజలను అవలపాలు చేసే విధమైనటువంటిది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు నిలదీస్తుంటే అవకాశం ఇవ్వండి, వాళ్ళని అరెస్ట్ చేసి బయటికి పంపిస్తారు. కానీ బీజేపీ ఒక స్టాండ్ తీసుకుంది. ఉస్మానియా ఆసుపత్రిని మాత్రం గోషామాల స్టేడియంలో నిర్మించదు,
అక్కడే వీళ్ళు విచిత్ర నిర్మించాలి. అది కూడా నేను ఎంత విచిత్రమైనటువంటి వాదన అంటే హైదరాబాద్కి హాస్పిటల్ కావాలి, గతంలో ఆడ కడతామంటేనే ఒకళ్ళు వ్యతిరేకిస్తారు, ఆ నుంచి అదొక కానీ అది కోర్టు ఆదేశాలు ఉన్నాయి. హెరిటేజ్ బిల్డింగ్ అని దాన్ని కదిలించొద్దని చెప్పేసి ఆదేశాలు దాని నేపథ్యంలో ఒక ప్రభుత్వం వచ్చి గోషమాలకు మారుస్తున్నాం అంటున్నారు. గోషమాలకు మారుస్తుంటే ఆడ ఎందుకు హాస్పిటల్ కట్టనీయట్లేరు వీళ్ళు? ఎందుకంటే ఆడ బిజినెస్ పర్సన్స్ బీజేపీ వాళ్ళే ఉన్నారు, మా గుజరాత్ వాళ్ళు ఆడ ఉన్నారు, వాళ్ళ కోసమే వీళ్ళ పార్టీ బీజేపీ ఉన్నది వాళ్ళ కోసం అన్నట్టే, గుజరాత్ వాళ్ళ కోసం ఏమన్నా అనేది కూడా అనుమానం వస్తున్నది. ఈ రకంగా బీజేపీ డబుల్ స్టాండర్డ్స్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం పేరు చెప్పి రాజ్యాంగ ఉల్లంఘన చేస్తుంది, ఈ ఆందోళన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళనేమో బయటికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రకంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి ప్రజల సమస్యలను చర్చలోకి రాకుండా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, సెంట్రల్లో కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు ఈ రకంగా డైవర్షన్ చేస్తూ విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నటువంటిది కళ్ళ ముందు కనిపిస్తుంది. రైట్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఏంటి బీజేపీ ఎందుకు హైదరాబాద్ను విస్మయానికి గురి చేస్తుంది? దాదాపు ఎంపీలని మీరు అనుకున్న స్థాయిలో 2 మంత్రులను కూడా కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎందుకు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో నిధుల విషయంలో ఎందుకు వెనకబడారు? ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్నది, ఇవాళ కాంగ్రెస్ ఉన్నది. మీరు చూపించండి, హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు గత సర్కార్ కావచ్చు ఈ సర్కార్ ప్రత్యేకించి అని ప్రణాళికతోనే పోయి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినట్టు దాఖలా చూపించండి. దాని తర్వాత మమ్మల్ని అడగకుండా మేము మా వంతు ప్రయత్నంగా హైదరాబాద్లోని రోడ్ల నిర్మాణం కోసం వైట్ టాప్ రోడ్లన్నీ కూడా జపాన్ నిధులతో ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని ఎక్కడైతే కొత్త ఆ ప్రాంతాల్లో ఎక్కడ కొత్త రోడ్లు కనబడతా ఉన్నాయో ఆ రోడ్ల నిధులు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు కౌంటర్ గ్యారంటీ ఇస్తే. రైట్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అల్జాపూర్ ఒక సమస్య, ఒక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అడగకుండానే అన్ని ఇస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి నిధులు ఇచ్చారు, అమరావతికి నిధులు ఇచ్చారు, పోలవరం ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది, అన్ని సమస్యలు ఉన్నాయి. కానీ హైదరాబాద్ తెలంగాణ విషయంలో ఏం చేశారంటే ఏం చెప్తారు? 2 మంత్రులు ఇక్కడ కూడా ఉన్నారు. ఒక్క నిమిషం దత్తాత్రేయ, చర్లాపల్లి స్టేషన్ గురించి అడిగినారా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గురించి అడిగినారా? 11-1200 దేశం మొత్తం అండి, దేశం మొత్తం రైల్వే ప్రాజెక్టులు అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లన్నీ ప్రజలకు ఆ సౌకర్యాలు కల్పించాలి. హైదరాబాద్ అనేది దేశంలోని 6వ అతిపెద్ద మహానగరం. దీని యొక్క రూపురేఖలు మార్చాలి. ప్రపంచ దృష్టి ఇప్పటికే మంచి పేరు వచ్చిన హైదరాబాద్ నగరం ఇంకా ఎక్కువ నిధులు కావచ్చు, ఎక్కువ విజిటర్స్ కావచ్చు, ఎక్కువ కంపెనీలు కావచ్చు రావడానికి కమ్యూనిటీ చాలా అవసరం. దాంట్లో చేస్తా ఉన్నాం. వాళ్ళు ఈ రకం కొట్లాడుకుంటూ కాలయాపన చేసే గుణం వాళ్ళది ఆ 2 పార్టీలది. కానీ భారతీయ జనతా పార్టీ నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు వేరైనప్పటికీ కూడాను ఆ ప్రాంత డెవలప్మెంట్ కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. కాబట్టి మేము చేయలేదు, వాళ్ళు అడిగితే క్వశ్చన్ కాదు అక్కడ. చెయ్యాలనేటువంటి సంకల్పం స్థానిక ప్రభుత్వాలది ఉంటుంది, మున్సిపాలిటీది ఉంటుంది. దాని తర్వాత లోకల్ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇంట్రెస్ట్, హౌ ఫార్ దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ అని చాలా ఇంపార్టెంట్. పసుపోర్టు బీజేపీ అంతేనా? పసుపోర్టు గిరిజన యూనివర్సిటీ డిఫరెంట్ మనీ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉంటే అనేక ఇష్యూస్ మేము రిజాల్వ్ చేస్తాం సార్. గెలిచిన కార్పొరేటర్లు ప్రైమ్ మినిస్టర్ తో ఫోటో మాత్రం దిగిరండి. గెలిచిన బీజేపీ కార్పొరేటర్లు ఉత్సాహంగా ఊరికి అసలు అధికారం వచ్చింది మేము రాష్ట్రంలో అన్నారు. శ్రీనివాస్ గారు, గిరిజన యూనివర్సిటీ అవ్వచ్చు, లేకపోతే పసుపోర్టు అవ్వచ్చు, ఇవి రాలేదా? బీఆర్ఎస్ సర్కార్ లో గిరిజన యూనివర్సిటీ ఆమోదం తెలిపింది. ఆంధ్రాకు కూడా ఇచ్చిందండి, అది అందులోనే ఉన్నది. విభజన చట్టంలో ఉందండి. మరి విభజన చట్టంలో ఉన్నటువంటి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది? విభజన చట్టంలో ఉన్నటువంటి మాకు విభజన చట్టం హక్కుగా రావాల్సినటువంటి తెలంగాణకు మీరు ఇచ్చిన హక్కుగా రావాల్సినటువంటి అండి. మీరు అదనంగా హక్కు లేనటువంటి ఆంధ్రప్రదేశ్ కి అన్ని ఇచ్చేస్తున్నారు. హక్కుగా రావాల్సినటువంటి ఏమి ఇస్తున్నారు? హక్కుగా రావాల్సిన ఇచ్చిన అని చెప్తే కాదు కదా. ఇంకోటి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, జిఎస్టీ రూపంలో అత్యధిక ఆదాయం తెలంగాణ నుంచి కేంద్రానికి ఇస్తున్నారు.
అల్జాపూర్ శ్రీనివాస్ గారు GST రూపంలో భారతీయ జనతా పార్టీ స్వదేశీ జాగాను మంచి అక్కడ స్థానిక రైతులతో కలిసి పోరాటం చేసి ప్రభుత్వ దృష్టిని ఆకర్షించిన గత ప్రభుత్వాలకు దృష్టి దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా జరగనటువంటి ఒక మహిళా ఉద్యమకారులందరూ కూడా రోడ్ల మీద రైతులు వచ్చినారు. దాని వల్ల మేము వచ్చి రాగానే 52 స్పైసెస్ ఉన్నటువంటి యొక్క బోర్డు విడదీసే అవకాశం లేనప్పటికీ అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ చేయలేదు. కానీ మేము చాలా స్మూత్ గా డీల్ చేసి ఆయా స్పైసెస్ ని మళ్ళీ బోల్డ్గా డిమాండ్ చేయొద్దు, డిమాండ్ రావద్దనే ఉద్దేశంతో అది పాసిఫై చేసి ఇది అనౌన్స్ చేయడం జరిగింది. అది కూడా రైతులు ఎక్కడ పండిస్తారో నిజామాబాద్ లో అక్కడనే యొక్క బోర్డు ఆఫీసు, బోర్డు యొక్క పనులు, రీసెర్చ్ సెంటర్, ల్యాండ్ అక్విజిషన్ మొత్తం కూడా జరుగుతా ఉన్నాయి. ఇది మంచి పని కాదా? మీరు మెచ్చుకోవాలి, అభినందనలు తెలిపాలి. ఆ గుణం కాంగ్రెస్ పార్టీకి లేదా? ఆ గుణం ఎవరైనా పని చేసింది లేదా? బీఆర్ఎస్ కదా మంటనే మండ వాళ్ళు ఏం చేయకుండా తమ కవిత గారు దేశమంతా తిరిగినట్టు చేసి రిప్రజెంటేషన్ ఇచ్చి మేము సాధించాను ప్రెస్ మీట్ పెట్టుకోవడం ఏంటి? లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టుకొని ఇగో జీవన్ రెడ్డి గారితో చెప్పించి మేము సాధించిన మా కొట్లాడకన్నా వచ్చింది ఎప్పుడేంది? హాస్యాస్పదమైన పనులన్నీ కూడా అవన్నీ పక్కన పెట్టండి రవి గారు. హైదరాబాద్ షేర్స్ రిప్రజెంట్స్ 1/4 ఆఫ్ ది పాపులేషన్, గుర్తుపెట్టుకోండి. 1/4 పాపులేషన్. దీన్ని ఏ రకంగా మరి ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి, అమ్యూనిటీస్ ఇవ్వలేకపోతా ఉన్నాం. పేదోళ్ళు ఇక్కడ వచ్చి పేదోళ్ళుగానే ఉంటారు, రోడ్ల మీద, ఫుట్పాత్ల మీద, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లో పడుకుంటా ఉన్నారు. వీళ్లకు గ్రామీణ కారణం ఎవరు? మైగ్రేషన్ లేకుండా అక్కడ పని కల్పించాలనే ఒక ఆలోచన సోయున్నదా? కారణం ఎవరు? నంబర్ తీయగలుగుతారా? ఒరిజినల్ హైదరాబాద్ చెందరు ఇక్కడ హైదరాబాద్ లో లెక్క తీయండి. రైట్. ఎన్ని లక్షల మంది ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చినారు. రైట్ 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 అల్జాపూర్ శ్రీనివాస్ గారు. శివకుమార్ లాల్ గారు, ఏంటి అంటే జాతీయ పార్టీలే ఈ యొక్క ఏవైతే అభివృద్ధి నిరోధకంగా ఉన్నాయో వాటికి ప్రధానమైనటువంటి కారణం జాతీయ పార్టీలే. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ మూసీ నది ప్రక్షాళన పేరుతో చేస్తున్నటువంటి ప్రయత్నాలు అవ్వచ్చు. చాలామంది విభిన్న ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్లో జీవనం సాగిస్తున్నారు. ఉద్యోగ రీత్యా అవ్వచ్చు, లేకపోతే వ్యాపార రీత్యా అవ్వచ్చు. అన్ని వాటి అనుగుణంగా కూడా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన రోడ్లు అవ్వచ్చు, లేకపోతే డ్రైనేజ్ అవ్వచ్చు, నివాసానికి ఉండగా చాలామంది దారిద్ర్య రేఖను దిగువన ఉన్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ప్రభుత్వ పాలకులపై లేదా? ఖచ్చితంగా. ఒకటేమంటే ఏ ప్రభుత్వాలు ఉన్నా పేద ప్రజల మీదనే బడ్జెట్ కేటాయింపులు చేస్తామని చెప్తారు ఏదైనా సరే. అయితే గతంలో 10 సంవత్సరాలు, ఇప్పుడు విజయ్ గారు కరెక్ట్ చెప్పిండ్రు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉండి ఏం చేసింది? తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ 14 నెలలు అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో రాకముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని ఇస్తే ఈరోజు 10 సంవత్సరాలలో ఏ రాష్ట్రంని ఏ పాలు చేసింది అనేది ఒకసారి టీఆర్ఎస్. గత 15 సంవత్సరాల నుండి కేంద్రంలో బీజేపీ ఉంటూ వాళ్ళు కాలాదన్ లాయింగ్ అని శివకుమార్ లాల్ గారు ఈ 14 నెలల్లో ఇంత విమర్శలు అయితే రాలేదు కదా. ఏదో ఒకటి అభివృద్ధి పేరుతోటి ఏదో ఒకటి ఇళ్ళు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను, లేకపోతే ఏదో ఒక విధంగా వాళ్ళకి ఒక సదుపాయాలు కల్పించడం కోసం చేసే ప్రయత్నం. కానీ ఇప్పుడు మూసీ ప్రక్షాళన అవ్వచ్చు, హైడ్రా ఒకటి అవ్వచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి పేద ప్రజలకు ఇబ్బందికి గురి చేసే విధంగా ఉంది లేదనుకోదా? ఒకటేమంటే హైడ్రా గురించి మాట్లాడింది, దాని గురించి ఏదైతే మూసీ పక్కన ఎవరైతే పర్వాయిక ప్రాంతంలో ఉన్నారో వాళ్ళని అది మూసి అభివృద్ధి చేస్తాం, దానికనే ఒక డిపిఆర్ ఇంకా రెడీ కాలేదు, రెడీ అవుతుందని చెప్పి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత బడాబాబులు వాళ్ళు కాంప్లెక్స్లు కట్టుకుంటారు, 5 అంతస్తులు మేడ కట్టుకుంటారు, లేకపోతే విల్లాలు కట్టుకుంటారు. వాళ్ళంతా వదిలేసి వచ్చి పేద ప్రజలు గుడిసెలు వేసుకున్న వాళ్ళు గుడిసెలను కూల్స్తే ఇది పాపం ఎవరికి? అయితే హైడ్రా ఎక్కడైతే స్టార్ట్ పెట్టిందో అక్కడ బడాబాబులను కూడా ఎవరిని కూడా ఇడిసపెట్టారని చెప్పిండు. మొత్తానికి ఇప్పుడు ఏదైతే ఏదైనా సరే ఈ అంశాలన్నీ కూడా ఈ అంశాలను ప్రజాబద్ధంగా చర్చించడానికి వేదిక ఉంటుంది. ఈ జీహెచ్ఎంసీలో ఈరోజు సర్వసభ్య సమావేశంలో చర్చించడానికి మా గొంతు నొక్కారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏదైతే హైడ్రా సబ్జెక్ట్లో వచ్చిన తర్వాత వాళ్ళది ఏదైతే కూలగొట్టినరో దాన్ని పునరావాసం చేయడం జరిగింది. వాళ్ళకి 2 లక్షల రూపాయలు బిజినెస్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఇవ్వడం చెప్పింది. వాళ్ళంతా వాళ్ళు కూడా
మీడియా ముందు మాట్లాడి మాకు ఏదైతే అక్కడ వాసన వచ్చేది ఆ ప్రాంతంలోకి వేరే దగ్గర తీసుకుపోయి మమ్మల్ని పునరావాసం చేసిండ్రు, మంచి చేసిండ్రు అనేది కూడా చెప్పిన వీడియోలు ఎన్నో ఉన్నాయి. ఆల్రెడీ అది లైవ్లో చెప్పినాయి, మనం ఏదో చెప్పిపించింది కాదు. దాంట్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్లో గతంలో కూడా మూసి ప్రక్షాళనకు పోయినప్పుడు కానీ లేకపోతే హైడ్రా సబ్జెక్ట్లో కూడా 2-3 వేల రూపాయలు ఇచ్చి ఆ ప్రజలలో పోయి చెప్పమని చెప్పి ఇచ్చింది కూడా మనకు ఎన్నోసార్లు ఆ రికార్డింగ్లు ఫోన్ రికార్డింగ్లు కూడా మనం వినడం జరిగింది. ఈరోజు ఏదైతే జిహెచ్ఎంసీలో జరిగిన విషయం ఏదైతే దత్తాత్రేయ గారు మీ దగ్గరికి వస్తాం. జిహెచ్ఎంసీలో ఏదైతే జరిగిన విషయం ఉందో అది ఆల్రెడీ ఏదైతే మేయర్ గారు చెప్పిండ్రు బడ్జెట్ ప్రవేశపెడతాం, దాని మీద చర్చ ప్రవేశపెట్టినప్పుడు దాంట్లో అలొకేషన్స్ ఉండేవా? ఇప్పుడు దత్తాత్రేయ కూడా అదే అడుగుతుండు, అలొకేషన్స్ లేకుండా బడ్జెట్ ప్రిపరేషన్ చేయరు. అలొకేషన్స్ దేనికి దానికి సపరేట్గా జరుగుతున్నాయి. దాంట్లో ప్రవేశపెట్టినాక మీకు ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే లేకపోతే అభ్యంతరాలు ఉంటే దీంట్లో తక్కువ ఇచ్చిండు బడ్జెట్, దీంట్లో ఎక్కువ ఇచ్చిండు, లేకపోతే ఇప్పుడు గతంలో వైట్ ట్యాపింగ్ రోడ్ అని చెప్పి అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడిన దాంట్లో ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ వైట్ ట్యాపింగ్ రోడ్లు మీరు ఎన్ని చూపిస్తారో నాకు చూపించండి సిటీలో, నేను మీ వెంబడి వస్తాను. మనం రవి గారు కూడా రాని, ఎందుకంటే విశ్లేషకులు కాబట్టి. దత్తాత్రేయ వస్తాడా రాని, అల్జాపూర్ శ్రీనివాస్. మనం సిటీలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిన వైట్ ట్యాపింగ్ రోడ్ అనుకున్నది ఒక పీజీ రోడ్ దగ్గరనే వైట్ ట్యాపింగ్ రోడ్, మిగతా దగ్గర అంతా సిమెంట్ రోడే పడింది, దాని మీద గిరితాలు. ఇప్పుడు మీ ఈ స్టూడియో పక్కన కూడా ఒక రోడ్ పడుతుంది, దట్ ఈస్ నాట్ వైట్ ట్యాపింగ్ రోడ్, దట్ ఈజ్ ప్యూర్లీ సిమెంట్ రోడ్. దాని మీద ఆ లైన్స్ పెట్టి వైట్ ట్యాపింగ్ రోడ్ అని చెప్పి గతంలో చేయడం జరిగింది. నేను ఏమంటున్నానంటే బడ్జెట్ కేటాయింపులు చేసేది ఒకటి, దాంట్లో వర్క్ చేసేది ఒకటి. ఇటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ చాలా మటుకు ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్ముని దోసుకోవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 14 మాసాలు అయిన తర్వాత ఈరోజు అవన్నిటిని కూడా ఖజానా ఖాళీ ఉంది, తర్వాత ఇచ్చిన హామీలు ఎక్కువ ఉన్నాయి, దానికి అవన్నీ కూడా సమపాలంగా తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో 6 గ్యారెంటీలు ఏదైతే హామీలు ఇచ్చినో అది ఖచ్చితంగా ప్రజలకు ఇస్తారు. రైట్. దత్తాత్రేయ గారు, దత్తాత్రేయ గారు అంటే ఈ బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆ యొక్క నియోజకవర్గాలు అవ్వచ్చు, లేకపోతే ఎవరైతే కార్పొరేట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ ప్రాంతాల సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ముందుగా వ్యూహాత్మకంగానే వీళ్ళు ఈ రసాబస చేయడానికి ప్రయత్నించారు. అందుకని 4 కార్పొరేట్లను సస్పెండ్ చేశారు. తర్వాత మళ్ళీ మేయర్ అనుమతితోటి వాళ్ళని లోపలికి అనుమతించడానికి ప్రయత్నించినా సరే ససేమిరా అన్నారు. దీంతో గందరగోళం స్టార్ట్ అయింది. ఆ సభని అందుకే వాయిదా వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రతి పార్టీకి అంటూ ఒక వ్యూహం ఉంటది, ఎజెండా కూడా ఉంటది. బీజేపీ పార్టీ నాయకులు మొన్న లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు అందరూ మాట్లాడుకున్నారు. మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారి సమక్షంలో తలసాని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు మాట్లాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు యాజ్ యూజువల్ గా మనం ప్రవేశపెడుతున్న బడ్జెట్ మీద మనం మాట్లాడాలన్నారు. మరి బడ్జెట్ ప్రతువులను ఎందుకు కార్పొరేటర్లకు ఇండివిజువల్ గా పంచలేదు? ఒకటి. రెండోది, ప్రతి కార్పొరేటర్ ఏమంటున్నారంటే మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు కావచ్చు, జిహెచ్ఎంసీలో మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ కాదు ఇది వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీ. బీఆర్ఎస్ పార్టీ యొక్క మేయరే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు, తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు. అయితే ఇక్కడ జరిగినటువంటి డెవలప్మెంట్ ఎందుకు కుంటుపట్టింది? రవి గారు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటంటే సంవత్సర కాలం అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, నిధుల విషయంలో ఎందుకు సీతకన్ను? హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నిధులన్నిటి కూడా హైడ్రాకు కన్వర్ట్ చేస్తున్నారు. హైడ్రా కూల్చివేతల కోసం ఇప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రి గారికైనా జిహెచ్ఎంసీ మేయర్కైనా చిత్తశుద్ధి ఉంటే నగర నిర్మాణం వైపు చిత్తశుద్ధి చూపించాలా. నగరంలో ఇవాళ ఎక్కడికక్కడ రోడ్లు గాని, విద్యుత్ లైన్లు గాని, కరెంటు ప్రాబ్లమ్స్ కానీ, వాటర్ సప్లై విషయంలో కానీ ఇప్పటి వరకు ఒక సమీక్ష నిర్వహించలేదు. మున్సిపల్ శాఖకు ఎవరున్నారండి మంత్రి? ఇవాళ జిహెచ్ఎంసీకి కానీ పట్టణాభివృద్ధి శాఖకు కానీ ఒక మంత్రి లేరు. జిహెచ్ఎంసీకి మున్సిపల్ శాఖకు ఒక మినిస్టర్ లేని రాష్ట్రం సంవత్సర కాలంగా. ఇవాళ ఈ యొక్క హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా మున్సిపాలిటీలు అన్నింటినీ కూడా పరిస్థితి ఇంతే కారణంగా ఉంది. ఇవాళ నల్గొండ జిల్లాలో శానిటరీ వర్కర్స్ ఎవరైతే పాపం జిహెచ్ఎంసీలో పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తా ఉన్నారో వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి 2 నెలల జీతాలు మాకు ఇవ్వట్లేదు, మేము ఎట్లా గడవాలి, మా పిల్లల కుటుంబాలు ఎట్లా పోషించుకోవాలని చెప్పి రోడ్డెక్కి ధర్నా చేస్తా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో పదునటువంటి ఎంప్లాయీస్ పరిస్థితి మనకు తెలుసు. మేము చాలా నికడ్చిగా పకడ్బందీగా హైదరాబాద్ డెవలప్మెంట్ అనేటువంటిది తెలంగాణ డెవలప్మెంట్ కు మణితునక లాంటిది. హైదరాబాద్ లో ఖచ్చితంగా పారిశుద్ధ్య విషయంలో 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జీతాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు జీతాలు వస్తున్నాయి ప్రతి ప్రభుత్వ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి. అది సవరణ తీసుకోవాలా? నేను ఒక నిమిషం నేను చెప్పేది వినండి. కాదంటలేను, అంటే జీతాలు ఇస్తలేరంటే చెప్తున్నా నేను. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఇప్పుడు ఇస్తున్నారు, కానీ గతంలో 30వ తారీఖు వరకు ఎప్పుడు వస్తుందో జీతాలు తెలియదు. అప్పుడులో ఇచ్చేదేం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలైనా, అంగన్వాడీ వర్కర్స్ అయినా, ఆశా వర్కర్స్ అయినా,
గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విఆర్ఏలు అయినా ఇప్పుడు చేస్తున్నటువంటి జిహెచ్ఎంసీ కార్మికుల ఉద్యోగాలైనా జీతాలైనా పెంచింది కేసీఆర్. వాళ్ళకు తీసుకుంటున్న వాళ్ళకు తెలుసు, ఇచ్చినటువంటి కేసీఆర్ కు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరు మాట్లాడే రైట్ లేదు. ఇంకోటి, సంవత్సర కాలంగా జిహెచ్ఎంసీని అభివృద్ధి మీద మీరు ఒక కక్ష కట్టిండ్రు. Right. హైదరాబాద్ నిర్మాణం చేయండ్రా బాబు ఎందుకు అంటే శాసనసభ్యులు బీఆర్ఎస్ ఎక్కువగా ఇచ్చారనే దత్తాత్రేయ గారు, ఏమంటారు గారు? శాసనసభ్యులు బీఆర్ఎస్ శాసనసభ్యులు ఎక్కువగా గెలిచారనే హైదరాబాద్ పై కక్ష కట్టింది. ఎగ్జాక్ట్లీ. జిహెచ్ఎంసీ శాసనసభ్యులు అందరూ నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ ప్రజలకు అభివృద్ధి వైపు వాళ్ళు ఓటేశారు. హైదరాబాద్ లో వాళ్ళ కళ్ళ ముందు కనిపించింది. ఇవాళ బస్తీ దవాఖానాలు బంద్ చేశారు రవి గారు. బస్తీ దవాఖానాలకు ఎవరు వెళ్తారు? పాపం బస్తీలో ఉండే పేద ప్రజలు వెళ్తారు. బస్తీ దవాఖానాలు మూసేసిండ్రు. బయట వైద్యం ఎంత కాస్ట్లీ అయిపోయింది చూడండి. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ పాపం వాళ్ళ జీతాల విషయంలో ఈ పారిశుద్ధ కార్మికులు, పారిశుద్ధ కార్మికులు, కరోనా వారియర్స్. సారీ ఫర్ ఇంటరప్షన్, Right, ఒక్క right. మాట ఒక్క చెప్తాను. నిమిషం. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు నేను ఒకటే మాట చెప్పడం జరిగింది. ఒక సాధారణమైన అటెండర్ నుంచి ముఖ్యమంత్రి వరకు గవర్నమెంట్ హాస్పిటల్ని అభివృద్ధి పరచండి, వాళ్ళు అక్కడే ట్రీట్మెంట్ చేసుకోవడం చెప్పింది. ఇక్కడ ప్రజలకేమో ఉస్మానియా గాంధీ చేసుకోమంటారు. Right. కేసీఆర్ ఏమో ఢిల్లీకి పోయి శివకుమార్ లాల్ గారు, 10% దత్తాత్రేయ గారు, ఢిల్లీ ఒక్క పోతాడు, నిమిషం, ఢిల్లీ ఒక్క నిమిషం. పోతాడు. ఇది శివకుమార్ ఎక్కడ లాల్ గారు, న్యాయం? దత్తాత్రేయ గారు, ఒక్క నిమిషం. నేను రిటర్న్లు ఇవ్వడం ఒక్క నిమిషం. జరిగింది. విజయ్ కుమార్ కాపీ గారు, ఉంది. విజయ్ కుమార్ గారు విశ్లేషణ తీసుకుందాం ఒకసారి. విజయ్ కుమార్ గారు, ఏంటి అంటే అత్యధికంగా తెలంగాణలో ఆదాయం వచ్చేదే మనకి హైదరాబాద్. భారతదేశంలోనే హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉంది ఆదాయం విషయంలో. ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా హైదరాబాద్కి ఆదాయం వచ్చాడు. ఇట్లాంటి హైదరాబాద్ నగరంలో సదుపాయాలు అవ్వచ్చు, లేకపోతే సమస్యలు అవ్వచ్చు, వాటిని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. వర్షాకాలంలో వచ్చినప్పుడు ఇక్కడ రోడ్లు మునిగిపోతూ ఉంటాయి. పాలకులు మాత్రం ఎక్కువగా వేరే అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు, లేకపోతే ఎక్కువగా ఆదాయం వచ్చేటటువంటి ప్రాంతాలపై దృష్టి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై వాళ్ళపై దృష్టి పెడుతుంటారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే పేద ప్రజలపై మాకు ఈ వర్షాలు వచ్చినా సరే, లేకపోతే ఎండాకాలంలో వాటర్ రాని పరిస్థితి, వీటన్నిటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కరెక్ట్. ఎందుకంటే ఈ కొనుగోలు శక్తి, హైదరాబాద్లో ఉన్న ప్రజల కొనుగోలు శక్తి ఎంత పెంచితే తెలంగాణకు అంత ఉపయోగం అవుతుంది. దానికి కావలసినటువంటి ప్రజలకు సౌకర్యాలు, ప్రజలు ప్రొడక్షన్ చేసి ప్రజలు కష్టపడి ప్రొడక్షన్ పెంచడం, అదేవిధంగా వాళ్ళకు ఆదాయాలు సమకూర్చడానికి వ్యాపారాలు కావచ్చు, ఫ్యాక్టరీలు కావచ్చు, ఇవన్నీ పనిచేయటానికి అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించాలంటే మౌలిక వసతులు, రోడ్లు, మంచి ట్రాఫిక్ జామ్ లేకుండా మంచి రోడ్లు, మంచి తాగునీరు, మంచి విద్యుత్తు. మంచి విద్యుత్ అంటే క్వాలిటీ విద్యుత్తు, ఎక్కడ ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఉన్నటువంటి జీవన విధానానికి కనుక అలవాటు చేసినట్లయితే, హైదరాబాద్ ప్రజలకు అలాంటివి అందించినట్లయితే నీకు హైదరాబాద్ ప్రొడక్షన్ పెరుగుతుంది, హైదరాబాద్ ఆదాయం పెరుగుతుంది. ఇంకా ఎలాంటి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చూడాలి. హైదరాబాద్ పేరుతో రియల్ ఎస్టేట్ని మొత్తం పడగొట్టేస్తే హైదరాబాద్ ఆదాయం తగ్గిపోయింది. దాని ఎఫెక్ట్ అంతా తెలంగాణ మీద పడుతున్నది. రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి, దానివల్ల ఆదాయాలు రావట్లేవు. ఒక్కొక్క రియల్ ఎస్టేట్ ఉన్నటువంటి అందరూ పనిచేసే వాళ్ళంతా వెనక్కిపోతున్నటువంటిది, అన్ని ఖాళీగా కనిపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో హైదరాబాద్ మరి ఆదాయం ఏడొస్తుంది? హైదరాబాద్ ప్రతి వస్తువు డబ్బులు. విజయ్ కుమార్ గారు, ఎవరైనా ఇన్వెస్టర్ వచ్చినప్పుడు వాళ్ళకి భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది కదా, అది లేకుండా పోతుంది. ఎందుకు? నీకు ప్రతి ల్యాండ్ని, ప్రతి అంశాన్ని వివాదం హైదరాబాద్ పేరుతో ఎప్పుడు వచ్చి ఎవడు ఏడ కూలగొడతాడు అనేది పెడితే నీకు ఎవడు ఇన్వెస్టర్స్ రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏడ భూమి కన్నా వివాదం ఉందేమో అని భయపెడుతుంది, కూలుస్తారో ఏమని ఒక భయం ఉంటుండే. ఇట్లాంటి భయాలు లేకుండా స్వేచ్ఛగా ఒక క్వాలిటీ జీవితం అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. మీరు కనీసం ఉచిత పథకాలు అటు పక్కకు పెట్టినా ఈ మౌలిక వసతులను ఒక మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి హైదరాబాద్ ప్రజలకు అందించినట్లయితే వీళ్ళే అన్ని ఆదాయాలు పెంచుతారు. అన్ని రకాల కొనుగోలు శక్తి పెరుగుతుంది, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, హైదరాబాద్ ఆదాయం పెరుగుతుంది, వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది, మంచి లైఫ్ స్టైల్ జీవన ఈ అంశాలపైన ఎక్కువగా ప్రణాళిక. ఈ అంశాల మీద నీకు రోడ్లు కావచ్చు, కరెంటు, అసలు మంచినీళ్ళు ఇబ్బంది ఇప్పుడు ఆల్రెడీ మొదలైంది. ట్యాంకర్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా కరెంటుకు సంబంధించినటువంటి సమ్మర్ వస్తుంది, ఆల్రెడీ ఒక రోజుకు 3-4 సార్లు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇట్లాంటి సమస్యలను అడ్రస్ చేయాలి. ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు అయినా కానీ, ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి, హైదరాబాద్లో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇవి వదిలిపెట్టి గాలికి వదిలిపెట్టి అటు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవన్నీ గాలికి వదిలిపెట్టి ఒక అప్రజాస్వామికమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తే అది అభివృద్ధి నిరోధకంగానే ఉంటుంది తప్ప అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక గ్లోబల్ ఇమేజ్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకుపోయేటువంటి సిచ్యువేషన్ మాత్రం లేకుండా పోయింది. నెక్స్ట్ లెవెల్ ఒకటి
ఈ కార్ రేస్ రద్దు చేయడం కూడా హైదరాబాద్కు శాపమే అది. Right. ఎవ్వరు అట్లా చేయరు, ఏ ముఖ్యమంత్రి అట్లా చేయరు. అది ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయేది, అది ఒక ఇంటర్నేషనల్ గేమ్. Right. ఆ గేమ్కి ఇంకో 10 రూపాయలు ఖర్చు అయినా Right, చూద్దాం. నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలి. Right. దాన్ని మొత్తం క్లోజ్ చేసి ఇప్పుడు ఇంటర్నేషనల్గా మొత్తం జీరో అయిన పరిస్థితి ఈ కనిపిస్తుంది. కార్ రేస్లో ఏం రైట్ జరిగిందనేది రైట్ కేటీఆర్ సమయం లేదు. విచారణ పోవడం రైట్ జరిగింది. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషణ అందించినందుకు. అలాగే దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, శివకుమార్ లాల్ గారు, డాక్టర్ టీపీసీసీ స్పోక్ పర్సన్ స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఏది అయినా జీహెచ్ఎంసీలో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్లో ముఖ్యంగా పేద ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉందని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఇవాళ మిడ్ డే డిబేట్. రేపు మిడ్ డే డిబేట్లో మళ్ళీ కలుసుకున్నా. చూస్తూనే ఉండండి స్వతంత్రం.